రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రిన తండ్రి సేద తీరబోయే ఈ సమయం వరకు కూడా ప్రభువా, మా అందరికి మీ రక్షణ చూపించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రిన ప్రభువా మేము సజీవులంగా ఉన్నామంటే తండ్రి అది మీ కృపాని మేము తలంచుకొని మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున ఎన్నో ప్రయాణాలు చేశాము తండ్రి, అనేక ప్రాంతాల్లో ఆహారం తీసుకున్నామని అయినప్పటికీ మాకు తండ్రి ఆరోగ్యం ఇచ్చారు, అయినప్పటికీ మాకు మంచి స్వస్థతనిచ్చారు, అయినప్పటికీ ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా మా ప్రాంతాలు చేర్చారు నాయన. అయ్యా, ఈ రోజున తండ్రి కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు ప్రభువా, దీవించారు, శక్తినిచ్చారు, బలాన్ని ఇచ్చారు ప్రభువా. మా పనుల్లో కూడా మమ్మల్ని విస్తరింపజేశారు, ఫలింపజేశారు తండ్రి. మీకే స్తుతులు నాయన. అవునయ్యా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మరొకసారి మేమందరమును తండ్రి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్ను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను అని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీరు మాత్రమే తండ్రి మా పైన దీవెనలు కుమ్మరించగలరు ప్రభువా. అవునయ్యా, మీరు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించగలరు ప్రభువా. అవునయ్యా, ఈ లోకములోని సమస్తము మీవే అని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా అయ్యా మేము అడుగుతూ ఉండంగా ఎవరైతే తండ్రి ఏ లోటైతే కలిగి ఉన్నారో, ఎటువంటి సమస్యలతో ఉన్నారో, దేని కొరకైతే మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నారో తండ్రి అయా వారికి తండ్రి సమృద్ధిని దయచేయండి, దీవెనలను వారి పైన కుమ్మరించండి. పట్టజాలనంత దీవెనలతో వారి జీవితాలు ఆశీర్వదింపబడడానికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. అనారోగ్యం చేత ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరికీ కూడా మంచి ఆరోగ్యము దయచేయండి. హాస్పిటల్స్ లో ఐసీయూలలో ఉన్నారేమో నాయన, విడిపించండి ప్రభువా. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి, లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి, నరాల బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి, పెరాలసిస్ నుంచి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని కూడా తండ్రి నార్మల్ గా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడిపించండి, మోకాల నొప్పుల నుంచి విడిపించండి తండ్రి. నాయన, బ్లడ్ సమస్యలతో ఉన్నారు, ఆ బ్లడ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు తండ్రి, ఆ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే పీసీఓడి సమస్యలతో ఉన్నారో ఆ పీసీఓడి సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే నాయన ఇంకా చెప్పుకోలేని బలహీనతలతో ఉన్నారో, భయంకరమైన వ్యాధుల చేత ఈ రాత్రి కాలంలో వారు పీడించబడుతున్నారేమో, మరణాంతకరమైన రోగాలు కలిగి ఉన్నారేమో, వారందరిని బట్టి అడుగుతున్నాం, యేసు నామములో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, ఎవరైతే నాయన డిప్రెషన్ లో ఉన్నారో ఆ డిప్రెషన్ లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆయా దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న సమయంలో తండ్రి ఆ యేసు నామములో బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా సఫలపరచండి తండ్రి. గర్భఫలం లేని వారిని దర్శించండి. వారి కుటుంబంలో తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి లోపం సవరించబడి బిడ్డలు సంతానం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహమును ఘనముగా మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో నాయన, వారి ఎడల న్యాయము జరిగించండి. అయా, కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. ప్రతి కుటుంబంలో తండ్రి ఎటువంటి విభేదాలు లేకుండా, గొడవలు లేకుండా ప్రభువా సమాధానంగా ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమను వృద్ధిపరచండి ప్రభువా. గౌరవంతో వారు ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా అయా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా అప్పుల సమస్యల నుంచి విడిపించండి. ఆర్థికంగా వారందరూ కూడా అభివృద్ధి చెందే కృప దయచేయండి తండ్రి. అయా, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో వారు వృద్ధి చెంది అనేకులకు తండ్రి దీవెనకరంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన
అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క ఉద్యోగ చదువులను, పరిచర్యలను, వ్యాపారములనన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, అదే విధంగా వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్ విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్లలో మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్లై చేసుకున్న ప్రతి వాటికి తండ్రి అయా వారు రిప్లై పొందుకునే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా నైట్ డ్యూటీలో ఉన్నారు నాయన, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. మారు మనసు లేక దురలవాట్లు కలిగి ఉన్న, అయా చెడు స్నేహాలు కలిగి ఉన్న ప్రతి వారికి తండ్రి యేసు నామములో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నాయన, వారి కుటుంబాలందరికీ కూడా తండ్రి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా తండ్రి సేద తీరబోతున్నాం తండ్రి. మా యొక్క గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి ప్రార్థిస్తున్నాము, నిద్రలేమి పీడికల సమస్యలు ఎవ్వరికి లేకుండా సహాయం దయచేయండి. అయా దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ఎవరు కూడా ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్ర దయచేయండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని పెడుతుండగా మరలా ఉదయాన్నే మేము సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే గొప్ప అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.